Why Spider-Man become more popular than every Marvel and DC hero? మార్వెల్‌లో ఐరన్ మ్యాన్ ఉన్నాడు. డీసీలో బ్యాట్‌మ్యాన్ ఉన్నాడు. సూపర్ మ్యాన్ ఉన్నాడు. థార్, హల్క్, ఫ్లాష్, వండర్ వుమెన్ వీళ్ళందరూ తమ తమ యూనివర్స్‌లో లెజెండ్స్. కొందరు స్పైడర్ మ్యాన్ కంటే చాలా పవర్ఫుల్. కొందరు ప్రపంచంలోనే అత్యంత ధనవంతులు. ఇంకొందరైతే దేవుళ్ళలాంటి పవర్స్ ఉన్నవాళ్ళు. అయినా ఈ వరల్డ్‌లో మోస్ట్ పాపులర్ సూపర్ హీరోస్ లో ఒకరు ఎవరంటే ఎప్పుడు వినిపించే పేరు స్పైడర్ మ్యాన్. అసలు ఒక సాధారణ టీనేజర్ ఒక బిలియనియర్ ని, ఒక ఏలియన్ ని, ఒక గాడ్ ని పాపులారిటీలో ఎలా ఛాలెంజ్ చేశాడు? వై స్పైడర్ మ్యాన్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ క్యారెక్టర్ దాన్ మోస్ట్ మార్వెల్ అండ్ డీసీ హీరోస్ ఇన్ ది వరల్డ్. ఈ వీడియోలో మనం దీని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. We ready? సో హౌ స్పైడర్ మ్యాన్ బికమ్ ద వరల్డ్స్ మోస్ట్ లవ్డ్ సూపర్ హీరో. ఇప్పుడు ఒకసారి 1960s US లోకి వెళ్దాం. ఆ టైంలో సూపర్ హీరో అంటే ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ పర్సన్. సూపర్ మ్యాన్ అంటే హోప్ కి సింబల్. బ్యాట్మ్యాన్ అంటే కరేజ్ కి సింబల్. వాళ్ళకి మనీ ఉంది, పవర్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. ప్రపంచం వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేది. కానీ వాళ్ళ జీవితంలో సాధారణ మనుషులకు ఉండే ప్రాబ్లమ్స్ చాలా తక్కువగా అనిపించేవి. అదే టైంలో మార్వెల్ లో స్టాన్లీ అనే రైటర్ ఒక డిఫరెంట్ ఐడియాతో వచ్చాడు. సూపర్ హీరో కూడా మనలాగే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఎలా ఉంటుంది? స్కూల్ కి వెళ్తూ ఎగ్జామ్స్ రాస్తూ మనీ ప్రాబ్లమ్స్ తో బ్రతుకుతూ అదే టైంలో ప్రపంచాన్ని ప్రొటెక్ట్ చేస్తే ఎలా ఉంటుంది? అప్పటి వరకు ఇలాంటి కాంబినేషన్ ఉన్న హీరో చాలా రేర్. చాలా మంది పబ్లిషర్స్ ఈ ఐడియాని రిజెక్ట్ చేశారు. టీనేజర్ ని హీరోగా ఎవరు చదువుతారో అని అనుకున్నారు. కానీ స్టాన్లీ వెనక్కి తగ్గలేదు. 1962లో అమేజింగ్ ఫ్యాంటసీ హ్యాస్ 15 అనే కామిక్ లో పీటర్ పార్కర్ అనే కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఒక ఆర్డినరీ స్టూడెంట్, ఎగ్జామ్స్, మనీ ఇష్యూస్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్రెండ్స్ అండ్ లవ్ ఇవన్నీ ఉన్న ఒక అబ్బాయి ఒక్కసారిగా స్పైడర్ పవర్స్ పొందాడు. ఇక్కడే మార్వెల్ హిస్టరీలో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అయింది. ప్రపంచం సూపర్ మ్యాన్ చూసి ఇన్స్పైర్ అయ్యేది. కానీ పీటర్ పార్కర్ లో వాళ్ళు తమ జీవితంలో కొన్ని విషయాలను చూసుకున్నారు. అసలు స్పైడర్ మ్యాన్ ని మిగతా హీరోస్ నుంచి స్పెషల్ గా నిలబెట్టింది ఇదే. సూపర్ పవర్స్ వచ్చిన తర్వాత కూడా అతని ప్రాబ్లమ్స్ పూర్తిగా పోవు. రెంట్ కట్టాలి, ఆంటీ మేము చూసుకోవాలి, చదువు కంటిన్యూ చేయాలి, రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలి. కానీ స్పైడర్ మ్యాన్ ని ప్రపంచం మొత్తం ప్రేమించేలా చేసిన అసలు రీజన్ ఇంకొకటి ఉంది. అదే అంకుల్ బెన్ డెత్. పీటర్ పార్కర్ కి స్పైడర్ పవర్స్ వచ్చిన కొత్తలో తన లైఫ్ ఎంతలా మారిపోతుందని అస్సలు ఊహించలేదు. మొదట్లో తన పవర్స్ ని ఫేమ్ కోసం యూజ్ చేయాలని అనుకున్నాడు. కొంత మనీ సంపాదించాలి, లైఫ్ ని ఎంజాయ్ చేయాలి, అంతే. ఒకరోజు ఒక క్రిమినల్ తన ముందే ఎస్కేప్ అవుతున్నాడు. పీటర్ అతన్ని స్టాప్ చేసే అవకాశం వచ్చింది. కానీ అది నా రెస్పాన్సిబిలిటీ కాదు అనే ఆలోచనతో అతను వదిలేశాడు. కొంత టైంలోనే అదే క్రిమినల్ అంకుల్ బెన్ డెత్ కి రీజన్ గా మారాడు. ఆ మూమెంట్ లో పీటర్ పార్కర్ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది. పీటర్ పార్కర్ లైఫ్ పర్మనెంట్ గా మార్చిన ఒక లెసన్ నేర్చుకున్నాడు. అదే విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. ఈ ఒక కాన్సెప్ట్ స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్ కి ఫౌండేషన్ గా మారింది. బ్యాట్మ్యాన్ తన పాస్ట్ లో పెయిన్ తో, క్రైమ్ తో ఫైట్ చేస్తాడు. సూపర్ మ్యాన్ తన పవర్స్ తో ప్రపంచాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు. థార్ తన డ్యూటీస్ కోసం ఫైట్ చేస్తాడు. కానీ స్పైడర్ మ్యాన్ తను చేసిన మిస్టేక్ నుంచి నేర్చుకుని హీరోగా మారాడు. అందుకే అతని ప్రతి విక్టరీ వెనక ఒక పెయిన్ ఉంటుంది. ప్రతి స్మైల్ వెనక ఒక సాక్రిఫైస్ ఉంటుంది. ఇదే ఆడియన్స్ కి స్పైడర్ మ్యాన్ ని డీప్ గా కనెక్ట్ అయ్యేలా చేసింది. ఒకసారి ఆలోచించండి. బ్యాట్ మ్యాన్ కి మనీ ప్రాబ్లమ్స్ ఉండవు. సూపర్ మ్యాన్ కి నార్మల్ పీపుల్ లాగా జాబ్ పోతుందనే ఫీర్ ఉండదు. కానీ పీటర్ పార్కర్ కి ఇవన్నీ ఉన్నాయి. అందుకే ఆడియన్స్ కి స్పైడర్ మ్యాన్ ఇతను మనలో ఒకడే అనే ఫీలింగ్ వచ్చింది. దాని రిజల్ట్ గా స్పైడర్ మ్యాన్ కామిక్స్ మార్వెల్ లో మోస్ట్ పాపులర్ కామిక్ సిరీస్ లో ఒకటిగా మారింది. ప్రతి ఇష్యూ కోసం ఫ్యాన్స్ ఎదురు చూసేవాళ్ళు. కార్టూన్స్ వచ్చాయి, టాయ్స్ వచ్చాయి, వీడియో గేమ్స్ వచ్చాయి, మర్చెండీస్ వచ్చింది. స్పైడర్ మ్యాన్ మార్వెల్ లో బిగ్గెస్ట్ ఫేసెస్ లో ఒకటిగా మారిపోయాడు. కానీ అప్పటికి స్పైడర్ మ్యాన్ పాపులారిటీ ఎక్కువగా కామిక్స్ అండ్ యానిమేటెడ్ సిరీస్ కి లిమిటెడ్ గా ఉండేది. ప్రపంచ వ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ ని మరింత పెద్ద స్థాయిలో తీసుకెళ్లిన మూమెంట్ ఇంకా రావాల్సి ఉంది. 2002లో రిలీజ్ అయిన ఒక మూవీ స్పైడర్ మ్యాన్ నే కాదు, మొత్తం సూపర్ హీరో జోనర్ నే మార్చేసింది. అదే స్పైడర్ మ్యాన్. 2002 అప్పటి వరకు సూపర్ హీరో మూవీస్ అంటే ఒక లిమిటెడ్ ఆడియన్స్ మాత్రమే చూసే జోనర్. కానీ సోనీ పిక్చర్స్ శామ్ రైమీ డైరెక్షన్ లో టోబీ మగ్వైర్ ని స్పైడర్ మ్యాన్ గా తీసుకొచ్చింది. చాలా మంది కామిక్ క్యారెక్టర్ తో ఎంత పెద్ద మూవీ వర్క్ అవుతుందా అని డౌట్ పడ్డారు. కానీ రిలీజ్ అయిన తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర స్పైడర్ మ్యాన్ సెన్సేషన్ సృష్టించింది. వరల్డ్ వైడ్ గా $800 మిలియన్ పైగా కలెక్షన్ సాధించింది. ఆ టైంలో అది ఒక హిస్టారిక్ అచీవ్మెంట్. స్పైడర్ మ్యాన్ ఇక కేవలం కామిక్ క్యారెక్టర్ కాదు, గ్లోబల్ స్టార్ గా మారిపోయాడు. కానీ అసలు మ్యాజిక్ స్పైడర్ మ్యాన్ 2తో జరిగింది. 2004లో రిలీజ్ అయిన ఈ మూవీ ఈ రోజుకి చాలా మంది గ్రేటెస్ట్ సూపర్ హీరో మూవీస్ లో ఒకటిగా చెప్తారు. దానికి రీజన్ ఇందులో యాక్షన్ కంటే ఎమోషన్ ఎక్కువ. విలన్ కంటే పీటర్ పార్కర్ లైఫ్ నే పెద్ద కాన్ఫ్లిక్ట్. ఒకవైపు తన డ్రీమ్స్, ఇంకోవైపు తన రెస్పాన్సిబిలిటీ. రెండిటి మధ్య పీటర్ నలిగిపోతాడు. ట్రైన్ సీన్ గుర్తుందా? తన లైఫ్ నే రిస్క్ లో పెట్టి 100 మందిని సేవ్ చేస్తాడు.
తర్వాత అతను మాస్క్ తీసినప్పుడు ఒక ప్యాసింజర్ చెప్పిన మాట, హీఈస్ జస్ట్ ఎ కిడ్. Just a kid. ఈ ఒక్క సీన్ స్పైడర్ మ్యాన్ ని ఒక సూపర్ హీరో నుంచి ఒక ఎమోషన్ గా మార్చేసింది. కానీ ప్రతి సక్సెస్ స్టోరీకి ఒక డౌన్ ఫాల్ కూడా ఉంటుంది. అదే స్పైడర్ మ్యాన్ 3 బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయిన చాలా మంది ఫ్యాన్స్ కి ముందు 2 మూవీస్ లాగా అంతలా కనెక్ట్ అవ్వలేదు. ఆ తర్వాత శామ్ రైమీ చేయాల్సిన స్పైడర్ మ్యాన్ 4 క్యాన్సిల్ అయింది. దీంతో సోనీ ఫ్రాంచైజ్ ని రీబూట్ చేయాలని డెసిషన్ తీసుకుంది. తర్వాత ఆండ్రూ గ్యార్ఫీల్డ్ ని కొత్త పీటర్ పార్కర్ గా తీసుకొచ్చింది. ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్, ద అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 2 ఈ 2 మూవీస్ లో ఆండ్రూ పర్ఫార్మెన్స్ కి, ఎమ్మా స్టోన్ తో కెమిస్ట్రీకి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మెయిన్ గా గ్వెన్ స్టేసీ డెత్ సీన్. ఇప్పటికీ స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ మర్చిపోలేని మూమెంట్స్ లో ఒకటి. కానీ ముఖ్యంగా రెండో మూవీ సోనీ ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. దీంతో సోనీ తన ఫ్యూచర్ ప్లాన్స్ ని మార్చుకుంది. కానీ వాళ్ళు ఊహించిన ఒక డెసిషన్ స్పైడర్ మ్యాన్ పాపులారిటీని మరోసారి వరల్డ్ వైడ్ గా పెంచింది. అదే మార్వెల్ స్టూడియోస్ తో సోనీ చేసిన పార్ట్నర్షిప్. ఆ పార్ట్నర్షిప్ తో వచ్చిన టామ్ హాలండ్ ఎరా స్పైడర్ మ్యాన్ పాపులారిటీని మరో లెవెల్ కి తీసుకెళ్లింది. 2015 సోనీ పిక్చర్స్, మార్వెల్ స్టూడియోస్ చాలా సంవత్సరాల తర్వాత ఒక అగ్రిమెంట్ కి వచ్చాయి. స్పైడర్ మ్యాన్ ని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నాయి. అదే డెసిషన్ స్పైడర్ మ్యాన్ హిస్టరీనే మార్చేసింది. పీటర్ పార్కర్ గా టామ్ హాలండ్ ని సెలెక్ట్ చేశారు. మొదట చాలా మంది మళ్ళీ ఇంకో స్పైడర్ మ్యాన్ అవసరమా అని డౌట్ పడ్డారు. కానీ కెప్టెన్ అమెరికా సివిల్ వార్ లో టామ్ హాలండ్ మొదటిసారి స్క్రీన్ మీద కనిపించిన కొన్ని నిమిషాల్లోనే ఆడియన్స్ కి ఇతనే మన కొత్త స్పైడర్ మ్యాన్ అనే ఫీలింగ్ వచ్చింది. Big fan of Spider-Man. తర్వాత స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్, అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్, అవెంజర్స్ ఎండ్ గేమ్, స్పైడర్ మ్యాన్ ఫార్ ఫ్రమ్ హోమ్ ఒక్కో మూవీతో స్పైడర్ మ్యాన్ కి కొత్త జనరేషన్ కనెక్ట్ అయింది. మెయిన్ గా ఇన్ఫినిటీ వార్ లో మిస్టర్ స్టార్క్, ఐ డోంట్ ఫీల్ సో గుడ్. I don't feel so good. I don't want to go. I don't want to go. ఈ ఒక్క సీన్ వరల్డ్ వైడ్ గా కోట్ల మంది ఫ్యాన్స్ ని ఎమోషనల్ చేసింది. కానీ స్పైడర్ మ్యాన్ పాపులారిటీని అసలు పీక్ తీసుకెళ్లింది స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ 2021. దాదాపుగా 20 సంవత్సరాలుగా ఫ్యాన్స్ ఎదురు చూసిన మూమెంట్. టోబీ మెగ్వైర్, ఆండ్రూ గార్ఫీల్డ్, టామ్ హాలండ్ ముగ్గురు స్పైడర్ మ్యాన్ ఒకే స్క్రీన్ మీద కనిపించారు. వరల్డ్ వైడ్ గా థియేటర్స్, స్టేడియంస్ లో మారిపోయి ఆడియన్స్ చీర్స్, విజిల్స్, సోషల్ మీడియా మొత్తం స్పైడర్ మ్యాన్ తో నిండిపోయింది. ఈ మూవీ కేవలం బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మాత్రమే కాదు, 3 జనరేషన్స్ ని ఒకే క్యారెక్టర్ కోసం కలిసిన మూమెంట్. చాలా మంది నో వే హోమ్ తో స్పైడర్ మ్యాన్ జర్నీ పూర్తయిపోయిందేమో అనుకున్నారు. కానీ స్పైడర్ మ్యాన్ స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతుంది. మార్వెల్ ఇప్పటికే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ని కూడా రిలీజ్ చేసింది. సూపర్ మ్యాన్ ని మనం అడ్మైర్ చేస్తాం, బ్యాట్ మ్యాన్ ని మనం రెస్పెక్ట్ చేస్తాం. కానీ స్పైడర్ మ్యాన్ గా మాత్రం మనల్ని మనం ఊహించుకుంటాం. ఎందుకంటే పీటర్ పార్కర్ పర్ఫెక్ట్ కాదు, అతను మిస్టేక్ చేస్తాడు, మళ్ళీ లేస్తాడు. అదే మన లైఫ్ కూడా. అందుకే స్పైడర్ మ్యాన్ ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ సూపర్ హీరో కాకపోవచ్చు, రిచెస్ట్ సూపర్ హీరో కూడా కాకపోవచ్చు. కానీ వరల్డ్ వైడ్ గా కోట్లాది ఫ్యాన్స్ గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించిన సూపర్ హీరో మాత్రం స్పైడర్ మ్యాన్. హీ ఈజ్ ఇన్ జస్ట్ ఏ సూపర్ హీరో, హీఈస్ ఏ హోప్, హీఈస్ ఏ రెస్పాన్సిబిలిటీ, హీఈస్ ఎన్ ఎమోషన్. సో మీ ఫేవరెట్ స్పైడర్ మ్యాన్ ఎవరు? టోబీ మగ్వైర్ నా, ఆండ్రూ గార్ఫీల్డ్ నా, లేక టామ్ హాలండ్ నా? కామెంట్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కి కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్, బై బై, టేక్ కేర్.